400 ప్రశ్న అండి. ఉమ్. దేవుని యందు సరైన 400 400 400 ఇప్పటికి 400కి వచ్చాం. దేవుని యందు ఉమ్. సరైన జ్ఞానం లేక ఆ, పెళ్లి బాప్తిసం తీసుకున్న తర్వాత ఉమ్, మరలా రెండవసారి ప్రాయశ్చిత్తం పొంది ఉమ్, మారుమనసు పొంది ఉమ్. దేవుని జ్ఞానం పొంది బాప్తిసం తీసుకోవచ్చా? రవికిరణ్ పాలపత్తి. రవికిరణ్ పాలపత్తి. పాలపర్తి నుంచి వేస్తున్నాడు. అంటే చాలామంది మరి పెళ్లికి బాప్తిసం తీసుకుంటారు. పెళ్లి బాప్టిసాలు తీసుకుంటా. కొన్ని కొన్ని సంఘాల్లో పెళ్లి బాప్టిసాలు వేస్తూ ఉంటారు. పెళ్ళి క్రైస్తవ పెళ్లి జరగాలి, క్రైస్తవ పెళ్లి జరగాలి, క్రైస్తవ పెళ్లి జరగాలి, తప్పగా ఏం చేయాలి? బాప్టిసం తీసుకుంటారు. అప్పుడు దాకా వాళ్ళకి బాప్టిసం తీసుకొని ఉంటారు, కానీ వాళ్ళకి ప్రభువులో ఉన్నారు, వాళ్ళు ప్రభువులో ఉన్నారు, కానీ ఇంకా బాప్టిసం తీసుకునే వాళ్ళకి అంత ఆసక్తి రావటం లేదు. పెళ్లి రాగానే మాత్రం వచ్చేస్తుంది బాప్టిసం. అలా ఉన్నారు. ఇంకొకటికి ఏం చెప్పక్కర్లేదు, మాకు బాప్టిసం ఇచ్చేయనంటారు. ఎందుకంటే తెలుస్తుంది తర్వాత ఎందుకు ఇచ్చేయమన్నాడు. పెళ్లికి ఇచ్చేయమన్నాడు. దాన్ని ఏమంటారు? పెళ్లి బాప్టిసం. బాప్టిసం ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి బైబిల్లో స్పష్టంగా రాసి. మొట్టమొదటి చెప్పింది ఎవరు? బాప్టిసం యోహాను. ఎలా తీసుకోవాలి బాప్టిసం? మారు మనసు పొందాలి. రెండో చెప్పింది ఎవరు? పేతురు చెప్పాడు. మళ్ళీ యేసుప్రభు చెప్పలేదు మాట. యేసుప్రభు మొత్తం మాటలు చెప్పలేదు. ఎవరు చెప్పారు? మొట్టమొదటి చెప్పింది బాప్టిసం యోహాను. బాప్టిసం ఎవరికి ఇచ్చాడు? మత్తయి 3వ అధ్యాయం 5వ వచనం. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యొర్దాను నదీ ప్రాంతం వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు. అది బాప్టిసం ఎప్పుడు ఇస్తున్నాడు అతను? పాపములు ఒప్పుకున్న తర్వాత. అప్పటికే పాపలు ఒప్పుకుంటేనే కానీ బాప్టిసం ఇవ్వడని తెలుసుకున్నారు వాళ్ళు. ఈయన కూడా చెప్పుంటాడు, వారు తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. కాబట్టి బాప్టిసం ఎవరు పొందాలి? పాపలు ఒప్పుకున్నాం. పెళ్లి బాప్టిసం. పెళ్లికి ఎవడన్నా ఒప్పుకుంటారు పాపలు. పెళ్లి బాప్టిసంలో కూడా ఏమో, పెళ్లి బాప్టిసం అయినా ఏం చేయాలి? పాపలు ఒప్పుకోవాలి. కానీ పాపలు ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు ఇతను? పెళ్లికి ముందు ఒప్పుకున్నాడు. కానీ ఎప్పుడు ఒప్పుకోవాలి? ముందే. పెళ్లి సంగతి అలాగుండే. నిజంగా వాక్యం విని పరలోక రాజ్యం కొరకు తన పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి బాప్టిసం తీసుకున్నవాడు కరెక్ట్. దాని తర్వాత పెళ్లి సంగతి కరెక్ట్ గా రాసి కురాడు. ఎవరు? రవికిరణ్ పాలపర్తి. ఏమన్నా దేవుని యందు సరైన జ్ఞానం లేక పెళ్లి బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా రెండవసారి ప్రాయశ్చిత్తం పొంది మారుమనసు పొంది దేవుని యందు జ్ఞానం పొంది బాప్టిసం పొందొచ్చా అని అడుగుతున్నాడు. అవునా? రెండోసారి బాప్టిసం ఇప్పుడు చూద్దాం. లోకాసువార్త 7వ అధ్యాయంలో 29-30 వచనాలు. లోకాసువార్త 7వ అధ్యాయం 29-30 వచనాలు. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అది ఇచ్చిన బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడిని ఒప్పుకుండ్రి. గాని అది ఇక్కడ బాప్తిసం కూడా దేవుడు న్యాయవంతుడిని ఒప్పుకొండ్రి. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పము నిరాకరించి. అది కాబట్టి లోకసువార్తలో కూడా వాళ్ళు దేవుడు న్యాయవంతుడిని ఒప్పుకున్నారు. అంటే మేము న్యాయవంతుని కాదు అంటే పాపాల వాళ్ళు చేశారు, ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఇదే విషయం యోహాను సువార్తలో ఉండదు. యేసుప్రభు బాప్తిసం ఇచ్చాడు కానీ ఇక్కడ ఆ సందర్భం రాలేదు. వచ్చి ఉంటుంది కానీ రాయలేదు. మళ్ళీ ఎవరన్నారు? ఎవరి కాలంలో? పేతురు కాలం 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36 నుంచి చదవాలి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఎవరన్నారు ఈ మాట? పేతురు. ఎవరితోటి? అక్కడ అతను వాక్యం చెప్తున్నప్పుడు వచ్చిన వారికి చెప్తాను. మీరు సిలువ వేసిన అంటే పేతురు వాక్యం చెప్పేటప్పుడు ఎవరున్నారు అక్కడ? యేసుని సిలువేసి ఉన్నారు అక్కడ. వాళ్ళు ఉండకూడదు కదా వాళ్ళు యేసుకి వ్యతిరేకులు. కానీ వాళ్ళ యొక్క మనసు కూడా మారింది. ఎందుకు? ఆయన అప్పటికే లేచాడు కదా. ఆయన్ని చంపారు, సిలువేశారు, అయిపోయింది. ఆయన లేచాడు అందరికీ
తెలిసింది. అప్పుడు పేతురు వాక్యము చెప్తుంటే యేసుని సిలువేసిన కూడా వచ్చి విన్నారు. వాక్యం వినగానే పేతురు అంటున్నాడు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడి ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను చెప్పాడు. అంటే పేతురు వారిని ఆనవాళ్ళు కట్టాడు. ఎవరిని? సిలువేసిన ఆనవాళ్ళు కట్టాడు. మరి గెస్తిమంది తనలోకి వచ్చారు కదా, గెస్తిమంది తనలోకి వచ్చారు. మళ్ళీ యేసు ప్రభుని సిలువ వేసే వరకు వెంబడించారు కదా. అప్పుడు అందరూ ఉన్నారు కదా, పేతుర్ని వీళ్ళు చూసాడు, పేతుర్ని వాళ్ళు చూశారు, పేతుర్ని వీళ్ళు చూశారు కదా. అందుకే మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని ఎప్పుడైతే మాట విన్నారో హృదయంలో నొచ్చుకోవడం అంటే హృదయం పగిలిపోయింది. పొడవబడిన వారు దాన్నే పొడవబడ్డాడు హృదయంలో. దాన్ని రిపెంటెన్స్ ఇంగ్లీష్ అంటే మారు మనసు జీవితాన్ని మార్చుకున్నాడు. తర్వాత సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, యేసుని సిలువేశారు. యేసుకి వ్యతిరేకలే కాదా? వాళ్ళు వ్యతిరేకలే కాబట్టి యేసు. ఇప్పుడు పేతురుకి వాక్యం విన్నప్పుడు పేతురుని ఏమన్నారు? సహోదరులారా మేమేమి చేతుమని. అంటే అప్పటికే వాళ్ళ పశ్చాత్తాపం హృదయంలో జరిగి పేతురుని ఎలా అంగీకరిస్తున్నారు? సహోదరుడు. పేతురుని ఆ యేసుని సిలువేసిన వాళ్ళు సహోదరులారా. ఒక పేతురు ఉన్నాడు అక్కడ. 12 మందిలో 11 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది. సహోదరులారా లేదు, 12 మంది కూడా 12 మంది ఉన్నారు. అదే మత్తయి అని ఎందుకున్నారు కదా మొదటి అధ్యాయంలో. 12 మంది ఉన్నారు. సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారుమనసు పొంది. అది అంటే పేతురు యొక్క ప్రసంగంలో కూడా బాప్తిని తీసుకునే ముందు ఏం చేయాలి? మారు మనసు పొంది. మారు మనసును పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు. మారు మనసును పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. వెళ్ళగోరియున్న సిద్ధపడవలెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. వెళ్ళగోరియున్న సిద్ధపడవలెను, యేసు రక్తమందు శుద్ధి కావలెను. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క వాగ్దాన సంకల్పమిదే. ఘనముగా మీరు ప్రవేశింపవలెను, మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే. తెరువబడి ఉన్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనెసు. ఈ పాట ఉంది. చాలా గొప్పటి మారు పొందేవాళ్ళు. కాబట్టి మీరు మారు మనసు పొంది. పేతురు మీరు మారు మనసు పొంది 38వ వచనం. అపోస్తలుల 2:38 వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. బాప్తిసము పొందుడి. కాబట్టి స్పష్టంగా చెప్పేశారు అంతే. మారు మనసు పొందాలి అంటే జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలి. అప్పుడు దాకా ఏ పాపాలు చేశాడో, ఏ అపవిత్ర పనులు అన్నీ ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకుని విడిచిపెట్ట. అక్కడే 3వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుల 3వ అధ్యాయం 20వ వచనం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును. అంటే మారు మనసు అంటే ఏంటో రాశాడు ఇక్కడ. మీ కొరకు నియమింపబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం. అది మారు మనసు అంటే అర్థం ఏంటి? పాపమును తుడిచివేయడం. తుడిచేసుకోవాలి. పాపాలు తుడిచేసుకునే బాప్టిజం పొందాలి.
అందుకని బాప్టిజం పొందిన తర్వాత పాపాలు తుడుచుకోవడం కాదు. తర్వాత మీ పాపములు ఆ, తుడిచివేయబడి నిమిత్తమును ఆ. మారుమనస్సు నుండి తిరుగుడి. అది అప్పుడు బాప్టిజం తీసుకోవాలి. ఇస్తాడు. అక్కడే 20వ అధ్యాయం 20వ వచనం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం. అపొస్తలుల 20వ వచ్చును. ఆ, మరియు ఆ. ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక దాచుకొనక బహిరంగముగాను ఆ. ఇంటింటను ఆ. మీకు తెలియజేయచ్చు ఆ, బోధించుచు ఇదెవరు? పౌలు పౌలు. దేవుని ఎదుట ఆ. మారుమనసు పొంది దేవుని దగ్గర ఏం చేయాలి? మారుమనసు పొంది దేవుని దగ్గర మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు ఆ. విశ్వాసం ఉంచవలననియు ఆ, యూదులకు గ్రీసు దేశస్థులకు ఆ, ఎలాగూ సాక్ష్యమించుచుంటునో ఆ. ఇదంతయో మీకు తెలియను. అది 21. 21 వచ్చును. రెండు కలిసి ఉన్నాయి. 26వ అధ్యాయం 20వ వచనం. అపోస్తలుల 26వ అధ్యాయం 26, 20. అపోస్తలుల 26వ అధ్యాయం వచ్చును. ఆ. మొదట దమస్కులోని మొదట వారికిని ఆ. యెరూషలేములోను ఆ, యోదియా దేశమంతటను ఆ, తర్వాత ఆ, అన్యజనులకు ఆ. వారు మారుమనసు పొంది మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి ఆ, మారు మనసుకు తగిన క్రియలు చేయవలని చేయవలనని ప్రకటించుచుంటిని. లోకాసు సువార్త 24, లోకాసు సువార్త 24:47. లూకాసు 24:47 వచ్చు. 47 వచనం. యెరూషలేం మొదలుకొని ఎక్కడి నుంచి? యెరూషలేం మొదలుకొని ఇది ఎవరి సాక్ష్యం? యేసుప్రభు గారు యేసుప్రభు యొక్క సాక్ష్యం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో సమస్త జన్మల్లో ఆయన పేరట యేసుప్రభు పేరట మారు మనసును మారు మనసు పాప క్షమాపణయు పాప క్షమాపణ ప్రకటించబడినని ప్రకటించబడినది, వ్రాయబడి ఉన్నది వ్రాయబడి ఉన్నది. ఇది ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు గారు. మొట్టమొదటి ఎవరు చెప్పారు? బాప్తిస్మ ఇచ్చే యోహాను, రెండోది, పేతురు, మూడోది, పౌలు, నాలుగోది యేసుప్రభు గారు. ఆ, ఈ సంగతులకు ఆ, మీరే సాక్షులు. మీరే సాక్షి. ఇదిగో ఆ. నా తండ్రి వాగ్దానం చేసినది చేసినది మీ మీదకి పంపుచున్నాను. నేను మీ మీదకి మీ పంపుచున్నాను మీదకే పంపుచున్నాను. పంపుచున్నాను. మీరు పైనుండి ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు. ఎన్నోవాడు? ఐదవడు. 5వ వాడు. ఐదవడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు పంపుతాడు. ఆ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? యోహాను సువార్త 16, 7, 8 వచ్చినాడు. ఐదు వ్యక్తి. యోహాను సువార్త 16వ అధ్యాయము ఆ. 7, 8 వచ్చిన. ఆ. అయితే 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం ఆ. 7వ వచ్చిన. ఆ. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఎవరు చెప్తారు ఈ మాట? యేసుప్రభు ఆ. నేను వెళ్ళిపోవటం వలన యేసు ప్రభువు నేను వెళ్ళిపోవటం మీకు వలన ప్రయోజనకరము. ఆ, నేను వెళ్ళని ఎడల వెళ్ళని ఆదరణకర్త మీ యొద్దకు రాడు. రాడు. నేను వెళ్ళిన ఎడల ఉమ్. ఆయనను మీ యొద్దకు ఆయన మీదకు పంపుదును. పంపుదును. ఆయన వచ్చి ఆయన వచ్చి పాపమును గూర్చియు వాహమును గూర్చి, నీతిని గూర్చియు నీతిని గూర్చి, తీర్పును గూర్చియు తీర్పుని గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. ఈయనెవరు? పరిశుద్ధాత్మ. ఎన్నోవాడు? 5వ వాడు. ఐదవడు ఏం చేస్తున్నాడు? పాపి దగ్గరికి వచ్చి, నీవు పాపివే, అవును. నీకు తీర్పు ఉంది, ఉమ్. పాపంలో చేస్తే నరకం తప్పదు, నీకు పరిశుద్ధంగా చేస్తే పరలోకం. పరలోకం తప్పదు అని పాపమును గూర్చియు, నీతిని గూర్చియు నీతిని గూర్చి, తీర్పును గూర్చియు తీర్పుని గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. లోకాన్ని ఒప్పుకొన చేస్తాడు. ఇప్పుడు యేసు వెళ్ళిపోయిన తర్వాత మారు మనసు పొందించే ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. పరిశుద్ధులయ్యు లయ్యో ఉండుడి దైవ చిత్తమున పెరుగుడి యథార్థులయ్యు ఉండుడి పరిశుద్ధులయ్యు ఉండుడి. కాబట్టి యేసు నమ్మకం ఉంది అప్రశుద్ధుడు. ఇప్పుడు ఏమవ్వాలి? పరిశుద్ధులవ్వాలి. పరిశుద్ధ అయిన తర్వాత బాప్తిసమా లేక ముందు బాప్తిసమా? పరిశుద్ధులు అయిన తర్వాత బాప్తిసం. ఇదే మాట పౌలు హెబ్రీయులకు రాస్తాడు 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. హెబ్రీయులకు రాసిన 6వ అధ్యాయం మొదటి 2 ఇదే వచనాలు. మాట. కాబట్టి ఆ. నీ జీవక్రియలను విడిచి, అది ఒక వ్యక్తి బాప్తిని తీసుకున్నట్టు ఏం చేయాలి? నీ జీవక్రియలను విడిచి, నిత్యవక్తులు అంటే జీవలేని క్రియలు, యేసు క్రీస్తు ప్రభు మాటల తప్ప ఏ హిందూ ఆచారాల్లో కానీ, బౌద్ధ ఆచారాల్లో కానీ, జైన ఆచారాల్లో కానీ, మరి ఏమైనా జౌరాష్ట్రాల్లో కానీ, ఇంకా ఏమైనా మత సంబంధమైనది ఏదున్నా అది నిత్యమైంది.
యేసు క్రీస్తు ప్రభు మాటలు తప్ప, పాత నిబంధనలో యెహోవా మాటలు తప్ప మిగతా అన్నీ కూడా నిత్యక్రియలు, నిత్యం మాటలే. జీవం ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభు. దీనికి ఏం పేరు? జీవగ్రంథం. జీవగ్రంథము, పరిశుద్ధ గ్రంథం. ఆ నిత్య వ్యక్తులను విడిచి మారు మనసు పొందుటయు, జీవితాన్ని మార్చుకుని దేవుని యందు విశ్వాసమును, దేవునిపై విశ్వాసం, బాప్తిస్మములు గుచ్చిన బోధయు, బాప్తిస్మం గుచ్చిన బోధయు. బాప్తిస్మం ఎప్పుడు? ముందు నిత్య వ్యక్తులు విడిచిపెట్టిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత దేవుని యందు విశ్వాసం, దేవునిపై విశ్వాసం, బాప్తిస్మం అయిపోయిన తర్వాత బాప్తిస్మం, నాలుగోది బాప్తిస్మం, హస్త నిక్షేపణ, ఐదోది హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానం, ఆరోది మృతుల పునరుద్ధానం, ఏడోది నిత్యమైన తీర్పు. ఒక పాపి అయిన మానవుడు పరలోకం చేరడానికి 7 మెట్లు. ఎన్ని మెట్లు? 7 మెట్లు. 7 మెట్లు. మొట్టమొదటి మెట్టు ఏంటి? నిత్యక్రియలను విడిచాలి. రెండో మెట్టు మారు మనసు పొందాలి. 3 దేవుని యందు విశ్వాసం. 4 బాప్తిస్మం గుచ్చిన బోధ. 5 హస్త నిక్షేపణ, 6 మృతుల పునరుద్ధానం. అయిపోయింది. ఏడోది నిత్యమైన తీర్పు. నిత్యమైన తీర్పు. నిత్యమైన తీర్పు. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మని మనుషుల కొరకు ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు పాపమును గురించి, నీతిని గుచ్చి, తీర్పును గుచ్చి, లోకమును ఒప్పుకున్న చేయను. అలా ఒప్పుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? తమ పాపమును విడిచిపెట్టి పరిశుద్ధంగా బాప్టిజం తీసుకుంటారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారు? పెళ్లి బాప్టిజం. నా చిన్నప్పుడు కూడా మేము బాప్టిస్టులో ఉండేవాళ్ళం. నేను 1970 సంవత్సరం వరకు బాప్టిస్టులో ఉన్నాను. ఎందుకు? మా అమ్మగారు మా నాన్నగారు బాప్టిస్టులు, మా తాత మా మామ వాళ్ళు బాప్టిస్టులు. 1800, 1900. నేను 1972లో పుట్టాను. 1952లో పుట్టాను. 1952లో పుట్టాను. 1970 సంవత్సరం వరకు ఎవరిని? బాప్టిస్ట్. ఎప్పుడైతే నేను మరి భక్సింగ సహవాసంలో ఎక్కడది రాజమండ్రి హౌస్ ఆఫ్ పీస్ సమాధాన గృహంకి అప్పుడు మార్టిన్ గారు ఉండేవాడు. తమిళనే కానీ ఆయన చూస్తుంటే భయం వేసేదే. ఎంత గంభీరంగా ఉండేవాడంటే, ఆ ముఖంలో ఎంత కళ ఉండేదంటే, ఎంత ఆనందంగా నవ్వుతున్నాడంటే చెప్పతారం కాదు. ఆయన చూస్తుంటేనే క్రైస్తత్వం బయటకు వచ్చేది. ఆయన కాలంలో నేను బాప్టిజం పొంది, ఎక్కడ మారు మనసు పొంది పాపక్షమ పొంది, అప్పుడు నాకు కరెక్ట్గా నేను బాప్టిజం తీసుకునేటప్పటికి కరెక్ట్గా నాకు మరి 18 సంవత్సరాల 3 రోజులు, అంటే 18 సంవత్సరం 3 రోజులు. 17వ సంవత్సరంలో వెళ్ళాను. 70వ సంవత్సరం మే 25న మొదలెట్టారు యూత్ మీటింగు. 25, 26, 27, 28, 29, 30, అంటే 30. మే 27 నా పుట్టినరోజు. అంటే 17 సంవత్సరాలు అయిపోయాయి. 18 వచ్చి 17 సంవత్సరానికి 27, 28, 29, 30వ తారీఖు మే 30వ తారీఖుని బాప్టిజాలు తీస్తున్నారు. 15 మందికి ఇస్తున్నారు. అందులో నేను అప్పుడు నాకు టీషర్ట్ నిక్కరు, అంటే టీషర్ట్ నిక్కరు. అప్పుడు నా వయసు ఎంత? 18 సంవత్సరాలు 3 సంవత్సరాల 3 రోజులు వచ్చింది. అప్పుడు నా బాప్టిజం వాగ్దానం యెషయా 41, 9, 10 వచ్చినాడు. అది తర్వాత తెలిసింది నాకు, ఇది సేవ వాగ్దానం అని. యెషయా 41, 9, 10 వచ్చిన భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నా, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అన్న దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఇప్పుడు దేవుని సేవకుల్లోకి వచ్చాను. దేవుడు నన్ను 5 సార్లు పిలిచాడు సేవకి. ఎన్నిసార్లు? 5 సార్లు. దేవుడి మీద సేవకు వెళ్తాం, కొంతకాలం ఉంటాం, మళ్ళీ ఉద్యోగం చేసుకోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం,
మళ్ళీ ఏదో ఉద్యోగం పని చేసుకోవడం, మళ్ళీ పిలుస్తాడు. అలాగ 5 సార్లు పిలిచాడు. 5వసారి స్టాండర్డ్ అయింది. అంటే 5వసారి స్టాండర్డ్. ఇప్పుడు దాకా అదే ఉద్యోగం, చచ్చేదాకా అదే ఉద్యోగం, ఇదే ఉద్యోగం. నేను చాలా కఠినంగా ఉంటున్న సేవలో. నా సేవలో నా సంఘం నిలబడడం చాలా కష్టం. ఎవరైనా దేవుని సేవకుడు విశ్వాసుల్ని పెంచుకుంటాడు, నాకు తరిగిపోతూ ఉంటారు. అశోకు నా పని ఏంటి, 150 సంఘాన్ని ఇప్పుడు 70 చేశాను. ఎంత? 70. 150 70 తీసాను. 80 మందిని పంపించా. ఎవడైనా సంపాదించుకుంటాడు, నేను ఎందుకు సంపాదించుకోను? వాక్యాంశం లేకపోతే గెట్ అవుట్. అంటే వేరే గెట్ అవుట్ సేవకుడు. చూస్తాను గెట్ అవుట్. సంవత్సరానికి 10 సార్లు అంటాను వర్తమానం చెప్తూ గెట్ అవుట్ అని. అప్పుడు చెత్త అంతా ఏమైపోద్ది? చెప్పాలి, పోతూ ఉంటారు. ఇప్పుడు ఈ 2024 కూడా ఎంత చెత్త పోయింది, పోతుందా లేదా? పంపించేస్తానా లేదా? అలాగే 2025లో కూడా పంపించేస్తాను. కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు పోతూ ఉంటారు. సత్రం ఒకటి అయిపోయినమాట. ఇది సత్రం అంటే ఏంటి? సత్రం ఏంటి? వచ్చాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు. అంతే. నో స్టాండ్ ఉంచను. ఎందుకంటే చూస్తాను అంతే. వాక్యం లేవా పోతాడు అంతే. మళ్ళీ రావాలంటాడు, తరం కాదండి, వచ్చేంటే గొప్ప సంగతి. కాబట్టి మారు మనసు అంటే ఏంటంటే ఇది, మారు మనసు పొందే బాప్టిజం తీసుకోవాలి. మరి ఇతని ఉద్దేశం అంటే, మరి పెళ్ళికి బాప్టిజం తీసుకున్నారు కదా, మరి వాళ్ళు మరి మారు మనసు లేకుండా తీసుకున్నారు కదా, కరెక్టే. పెళ్ళికి తీసుకున్నారు, మారు మనసు లేకపోయినా బాప్టిజం ముందు పాపలు ఒప్పుకోవాలి. వీడికి అర్థం కావట్లేదు. ఉద్దేశం పెళ్ళే, కానీ పెళ్ళి బాప్టిజం అన్నప్పటికీ పాపలు ఒప్పుకుంటున్నాడు. ముందు ఒప్పుకోవాలి, మళ్ళీ నీళ్ళలో ఒప్పుకోవాలి. గుండెలు తీసుకెళ్తాడా, చెరువులో తీసుకెళ్తాడా, కాళ్ళలో తీసుకెళ్తాడా, సముద్రంలో తీసుకెళ్తాడా? ఏం చేస్తాడు? పాపలు ఒప్పుకున్నావా, యేసు నమ్ముతున్నావా, పాపలను విడిచిపెట్టావా? పాపలు ఒప్పుకున్నా బాప్టిజం చేస్తున్నాడు. కానీ దానికి ముందేంటి? పెళ్లి గొడవ. సరే, పెళ్లి కోసం అన్నీ ఒప్పేసుకున్నాడు అనుకున్నాం. ఇలాంటి బాప్టిజం రెండోసారి ఉందా బైబిల్లో? అపోస్తలుల కార్యాలు ఉంది. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో అక్కడ ఒకటి ఉంటుంది. అపోస్తలుల కార్యంలో రెండోసారి బాప్టిజం ఉన్నట్టుగా బైబిల్లో ఉంటుంది. 17వ అధ్యాయం 19వ అధ్యాయం. అపోస్తలుల 19వ అధ్యాయం మొదటి నుంచి అపోస్తలుల 19వ అధ్యాయం మొదటి నుంచి. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, అపోల్లో యేసు ప్రభు చేత పిలువబడ్డ అపోస్తలుడు కాదు, కానీ వాక్యం విని రక్షింపబడి సేవకుడయ్యాడు. అపోల్లో పౌలు వలె అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగిందేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతడు, ఆ కాలం ఏంటంటే, ఇప్పుడు ఈ సందర్భంలో కాలం, ఎవరైనా బాప్టిజం తీసుకుంటే పరిశుద్ధాత్మ వచ్చేవాడు. జరిగింది అది. ఆ కాలం అది. ఈ కాలంలో అది లేదు. అది ఏంటి లెక్క? ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో వారు మరి చాలా భాషల్లో వారికి రాని భాషల్లో మాట్లాడేవారు. అవి భూలోకంలో భాషలే. వారికి రాని భాషలు కూడా మాట్లాడేవారు. యోహాను సువార్త, మార్కు సువార్తలో కూడా ఉంది, కొత్త భాషలు మాట్లాడుదురు. 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఏవనగా, నా నామమున దయ్యాలు వెలగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు. అది కాబట్టి కొంతమందికి బాప్టిజం తీసుకున్న తర్వాత భాషలు మాట్లాడడం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో బాప్టిజం తీసుకున్న తర్వాతే వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారు. 10,000 భాషల్లో మాట్లాడారు.
ఎన్ని భాషలు? 10,000 భాషలు. మొత్తం ప్రపంచంలో ఎన్ని భాషలు? 10,000 10,000 భాషలు. 10,000 భాషలు. ఒకసారి ఈనాడు పేపర్లో చూశాను, 10,000 లాంగ్వేజెస్, 10,000 భాషలు. ఇప్పుడు భాషలు తగ్గిపోతూ ఉన్నాయి, 7,000 భాషలు వస్తున్నాయి, 7,000 పైచలు వస్తుంది గూగుల్ కొడితే. కాబట్టి ఆ కాలంలో బాప్టిజం తీసుకునే వాళ్ళకి, లేకపోతే పరిశుద్ధాత్మ దిగుతున్నప్పుడు వాళ్ళు భాషలో మాట్లాడుతున్నారు. అప్పుడు కాలం 2వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, సమయంలో ఇక్కడ ఇదే అడిగాడు అనమాట. ఎవరు? పౌలు అడుగుతున్నాడు. అపోస్తలుల 19వ అధ్యాయం 2వ వచనం. అపోల్లో మొదటి వచనం. అపోస్తలుల 19వ అధ్యాయం మొదటి వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేం వినలేదని చెప్పిరి. అసలు పరిశుద్ధాత్మ సంగతి తెలియదంట. తర్వాత అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందుతారని అడుగగా వారు యోహాను బాప్తిసం బట్టియే అని చెప్పారు. అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఇదొక విధానం. మరి మనకి ఎలాగే జరిగిందా? నాకు ఎలాగ జరిగిందా? నీకు ఎలాగ జరిగిందా? ఆ కాలంలో జరిగేది ఒక కాలంలో జరిగింది, ఇంకొక కాలం జరగాలని కాదు. పద్ధతులు మారుతూ ఉంటాయి, కానీ ముఖ్యమైనది ఏంటి? మారు మనసు. కాబట్టి వారు ఏం చేశారు? చేతులు బాప్టిజం పొందారు. ఎన్నోసారి? రెండోసారి. మొట్టమొదటి బాప్టిజం ఎవరు ఇచ్చారు? యోహాను ఇచ్చాడు. ఏ నామంలో లేదు, తెలియదు. ఇప్పుడు యేసు నామంలో బాప్టిజం పొందారు. దీన్ని బట్టే ఇప్పుడు చాలా సంఘాల్లో ఒక చోట మీరు ఏ సంఘస్థుడు పూర్వం అంటే పలానా సంఘస్థుడు అండి, అప్పుడు మారన్స్ పొందేవా? మారన్స్ పొందంటే ఏదో యేసుపై నమ్ముకున్నానండి, ఆ బాప్టిజం ఇచ్చారండి, అది పెళ్ళికి ఇచ్చారండి, అయితే మళ్ళీ నువ్వు బాప్టిజం తీసుకోవాలా అని చెప్పి మళ్ళీ బాప్టిజం ఇస్తాం. దీన్ని బట్టి ప్రతిదానికి బైబిలే ఆధారం. ఇలాంటి విషయం కూడా ఇంకో చోట జరిగింది. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితం కుమ్మరించబడ్డ చూసి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుచుండగా వినిరి. అందుకు పేతురు, ఆ కాలంలో ఏమిటి? భాషలు మాట్లాడుతున్నారు. ఏ భాషలు? కొత్తరంప గరగర బరబర జరజర కాదు, కొత్త భాష. పెంతుకొస్తే మహాడే చెత్త భాషలు కాదు, అంత అంబక్ అంత ఫేక్. నిజమైన భాషలు అంటే భూలోకంలో ఉండాలి. అంటే మనకు తెలుగు వచ్చు, ఏ హిందీయో, ఏ ఇంగ్లీషో, ఏ అరమో, ఏ బెంగాలీయో, అంటే ఏ గుజరాతీయో, ఏ ఫ్రెంచ్, ఏ రష్యన్ భాష, ఏదో అలా మాట్లాడేవాళ్ళు. తర్వాత అందుకు వారు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్ళకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమునందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించాను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండిమని వారు అతని వేడుకొండ్రి. పేతురు యొక్క అనుభవంలో 10వ అధ్యాయంలో ముందేమో పరిశుద్ధాత్మ దిగి భాషతో మాట్లాడిన తర్వాత బాప్తిసం ఇచ్చాడు. 19వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో అపోల్లో
పౌలు కాలంలో ముందు బాప్టిజం పొందేశారు వాళ్ళు. అంటే ముందు బాప్తిసం పొందేశారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ వచ్చారు. దాని తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చారు. మళ్ళీ బాప్టిజం పొందారు. రెండోసారి బాప్టిజం పొందారు. పొందిన తర్వాత ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ. మరి అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం సంగతి ఏంటి? 2వ అధ్యాయం అప్పటికే వాళ్ళు 12 మంది అపొస్తలులు యేసుని నమ్మారు, బాప్టిజం తీసుకున్నారు. వారు రెండోసారి బాప్టిజం తీసుకోలేదే. పేతురు రెండోసారి బాప్టిజం తీసుకున్నాడు లేదు, యోహాను లేదు, బర్తలోమై లేదు, శిష్యులు ఎవరో రెండోసారి బాప్టిజం తీసుకోలేదు. అయితే వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు దిగితే వాళ్ళు ఏం చేశారు? భాషలు మాట్లాడారు. మరి అదే 2వ అధ్యాయంలో 40 వచ్చు 41, 42 అపోస్తలుల 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందురని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. అక్కడ బాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దిగాడా? వాళ్ళు భాషలు మాట్లాడారా? లేదు. మరి ఇంకే అప్పుడు 42వ వచనం. అపోస్తలుల 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెక్కయుండిరి. కాబట్టి అప్పుడు పేతురు 3,000 మంది బాప్టిజం ఇచ్చాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దిగి భాషలు మాట్లాడారా? లేదు. ఒక చోట ఒకలాగా, ఇంకో చోట ఇంకోలాగా, ఇంకో చోట ఇంకోలాగా. కానీ ఇతను ఏమంటున్నాడంటే మళ్ళీ బాప్టిజం పొందొచ్చా? పొందినట్టుగా ఉంది. ఎక్కడ? 19వ అధ్యాయం. దాన్ని బట్టి తీసుకున్నాను. నా ఏకంగా 3 బాప్టిజాలు. మరి అంటే 3 బాప్టిజాలు. మొదటి బాప్టిజం నా అంతా నేనే, నా సాక్ష్యాలు ఉంటుంది. నా సాక్ష్యాలు మొత్తం ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం అని కొడితే నా ఛానల్ ఏంటి? ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం. అది కొడితే నా సాక్ష్యాలు 5 ఉంటాయి. 5 సాక్ష్యాల్లో నేను ఎన్నిసార్లు బాప్టిజం ఎలా తీసుకున్నానో, ఎందుకు తీసుకున్నానో ఉంటుంది. మొట్టమొదటి బాప్టిజము ₹5 బాప్టిజం సత్యవకాశలో. 2వ బాప్టిజము నా అంతటి నేను తీసుకున్నాను. నా ఏతికాస్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి పరలోకం చేరినాకి. 3వ బాప్టిజము నిజంగా తీసుకున్నాను నా 18వ సంవత్సరం 3వ రోజుని. అప్పుడు నిజంగా బాప్టిజం తీసుకున్నాను. మొత్తం నాకు బాప్టిజాలు ఎన్ని? 3. అందుకే ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను నేను. అంటే ప్రపంచంలో ఎవరికి 3 బాప్టిజాలు ఉండవేమో. ఉన్నాయా? 1 ఉంది బాప్టిజం. చెప్పు. 2 ఉన్నాయి, 3 లేవు. నాకు 3 బాప్టిజాలు. ఒకటేమో చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో బెయిలీ గారు ఇచ్చాడు. బెయిలీ గారు ₹5 అంటే ₹5 బాప్టిజం. అప్పుడు అది చిన్నప్పుడు మా నాన్న అడిగాడు. మా నాన్న, ఒరే చిన్నగా మరి చాలామంది బాప్టిజం తీసుకుంటున్నారు, మరి నువ్వు తీసుకుంటావా? తీసుకుంటాను. అయితే ₹5 ఇస్తారు. ₹5 ఇచ్చారు, బాప్టిజం తీసుకున్నాను. అదే బాప్టిజం డబ్బులకి. ₹5 డబ్బులు. 2వ బాప్టిజం నేను చనిపోయి పరలోకం చేరడానికి నా అంతటి నేనే సామలకోటలో రైల్వే స్టేషన్ దగ్గర గోదావరి కాలువలో నా అంతటిని బాప్టిజం. అప్పుడు నాకు 15 సంవత్సరాలు. ఎంత? 15 సంవత్సరాలు. అది చాలలేదు. 3వ బాప్టిజం నా 18వ సంవత్సరం 3 రోజులకి. 18వ సంవత్సరం 3 రోజు. 18 సంవత్సరాలు 3 రోజులు నిజమైన బాప్టిజం. అప్పుడు నా బాప్టిజం వాగ్దానం యెషయా 41 అధ్యాయం 9. కాబట్టి ఈయన అంటున్నాడు మళ్ళీ బాప్టిజం తీసుకోవచ్చా? మరి తీసుకోమనండి. నిజమే. ఒకవేళ నువ్వు పెళ్ళికి బాప్టిజం తీసుకున్నావో, లేదా మారుమనసు లేకుండా బాప్టిజం తీసుకున్నావో, లేకపోతే డబ్బుల కోసం బాప్టిజం తీసుకున్నావో, లేదా రోగం పోద్దామని బాప్టిజం తీసుకున్నావో, అంటే పాపాలు ఒప్పుకోకుండా బాప్టిజం తీసుకుంటే అది చెల్లదు. బాప్టిజం చెల్లదు. అలాగే చేశారు అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1 నుండి 4 వచనం. 1 నుండి 4 వచనాలు తీసుకోవచ్చు. నాకైతే 3 బాప్టిజాలు. మరి నేనేం చేయను? నేను చెప్పాలి కదా. కాబట్టి ఇంతటితో రవి కిరణ్ పాలపర్తి బాప్టిజం తీసుకోవచ్చా? తీసుకోవచ్చు అని ఉంది, తీసుకోకూడదని లేదు. అంటే తీసుకోకూడదని లేదు. తీసుకున్నారు. మీరు విశ్వసించినప్పుడు మరి
పరిశుద్ధత పొందారా అంటే పొందలేదు. ఆ పరిశుద్ధత మన సంగతి మాకు తెలియదు. మరి అలా అయితే మీరు ఎవరు బాప్టిజం పొందారంటే యోహాను మీకు ఎవరు ఇచ్చారు బాప్టిజం? ఎవరిచ్చారు? బాప్తిస్మ యోహాను. అప్పుడు ఏ నామం లేదు, కానీ అప్పుడు పాపాలు ఒప్పుకునే వాళ్ళు బాప్టిసాలు పొందారు. మరి ఇంకేంటి, పాపాలు ఒప్పుకుని బాప్టిజం పొందినా 2 సార్లు మరి బాప్టిజం తీసుకున్నారు. కానీ పాపం ఒప్పుకోకుండా బాప్టిజం తీసుకోవచ్చు. అది వచ్చింది కాబట్టి బాప్టిజం ఎక్కడది? పరలోకాంతి. ఎక్కడుంది? మత్తయి సువార్త చెప్పారు 21వ అధ్యాయం అనుకుంటాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 21వ అధ్యాయం చెప్తాడు బాప్టిజం ఎక్కడి నుంచి వచ్చింది. 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా? మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు మనం పరలోకం నుండి అని చెప్పితమా? ఆయన అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని ఎందుకు మీరు నమ్మలేదు అని మనల్ని అడుగుతాడు. మనుషుల వలన చెప్పామా? జనులకు భయపడుచున్నాం, మనుషులకు భయపడుతున్నాం. అందరూ యోహానును ప్రవక్తని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు ఆయన ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నాను అదియు మీతో చెప్పను. కాబట్టి బాప్టిజం ఎక్కడది? పర సంబంధమైనది, మనుషులు కలిగింది కాదు, పర సంబంధమైనది. కాబట్టి మారు మనసు పొంది బాప్టిజం తీసుకోవాలి. మారు మనసు పొందలేదని తెలిస్తే మళ్ళీ బాప్టిజం 2సారి తీసుకోవాలి. నాకైతే 3 సార్లు. ఇక్కడతో ఈ వర్తమానం ముగిస్తున్నాం.